వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. ఈ వీడియో కోసం మీరు అందరు చాలా వెయిట్ చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నా. ఏమనుకున్నా అంటే స్కాన్ అయిపోయాక చెప్దాంలే అత్తయ్య వాళ్ళకి అని అనుకున్నాను. బట్ మా సాయి లేదు, ముందే చెప్దాము లైక్ తెలిసిన డే నుంచి వెయిట్ చేస్తున్నా. ఎవ్రీ డే చెప్దాం అంటూ నాకు కూడా ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరికైనా ఉంటుంది కదా, చెప్పాలనే ఉంటుంది అందరికీ. అమ్మతో పూటకు మాట్లాడతా, హోల్డ్ చేస్తున్నా అంటే ఎట్లా హోల్డ్ చేస్తున్నా తెలియదు. ఇంకా నా ఫ్రెండ్స్ దగ్గర ఎట్లా హోల్డ్ చేస్తున్నా ఈ న్యూస్ అనేది నాకే అర్థం అవ్వట్లేదు అసలు. బట్ ఐఎమ్ హోల్డింగ్ ఇట్ అనమాట. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను చూడాలి అనేసి. నాకు సడన్గా దేవుడు ఎంత సర్ప్రైజ్ ఇచ్చాడో, సో వాళ్ళకు కూడా అదే సర్ప్రైజ్ చేయాలని ఉందన్నమాట. చిన్న షూ అన్నా, చిన్న షర్ట్ అన్న, ఏదో ఒకటి ఏది దొరికితే అది కిడ్స్ వేర్లో వెళ్ళి ఏది దొరికితే తీసేసుకుంటా. అస్సలు ఐడియా ఉండదు, డెఫినెట్గా ఐడియా ఉండదు. బికాస్ వాళ్ళు కిడ్స్ అనే టాపిక్ తీసిన టైం ఉందిలే అనేసి నేను సాయి అట్లా టైం ఉందిలే అని చెప్తూ వస్తున్నాము. నాకు ఈ వర్షం పడుతుంటే వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. నేనేం తినాలనుకుంటున్నా అనేది కూడా నాకే అర్థం అవ్వట్లే. అలా ఉన్నాయన్నమాట మన సిమ్టమ్స్. ఇంతకుముందు మొత్తం నాకు స్వీట్స్ అంటే పిచ్చి ప్రేమ అనమాట. ఎనీ డే ఎనీ టైం స్వీట్ ఇస్తే నోట్లో వేసేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు దాన్ని చూడాలని కూడా అనిపించట్లేదు. అబ్బో అది స్వీట్ అన్నట్టు అనిపిస్తుంది. సీరియస్లీ నేను ఇంత వేరియేషన్ నాలో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. మా ఇంట్లో చెప్దామనగానే వర్షం పడుతుంది అంటే దేవుడు అంటే ఒక లేదన్నా ఒక సైన్ అంటారు. వర్షం ఈజ్ ఏ వన్ బ్యూటిఫుల్ సైన్ అనమాట ఏదైనా మంచి పనులు చేయడానికి. ఇప్పుడు కూడా ఓకే దివ్య ఎల్లు చెప్పు, ఇట్స్ ఎ గుడ్ టైం అంటున్నాడు. నేను సాయి కలిసి ఫస్ట్ అత్తయ్యకి చెప్పాక మమ్మీ వాళ్ళకి చెప్దామని ఫిక్స్ అయ్యాను. కాకపోతే మా మమ్మీ వాళ్ళ రియాక్షన్ ఫస్ట్ అప్లోడ్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ ఇంట్లో చెప్పేద్దాం అనుకున్నాము, అంతా హోల్డ్ చేయలేకపోయాము. కాకపోతే డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే స్కాన్ అయిపోయాక చెప్తే మీకు హ్యాపీగా ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పారు. ఇంకా డాక్టర్ చెప్పింది కూడా కరెక్టే కదా అనిపించింది. రేపు స్కాన్ కి వెళ్తున్నాం అనే బిఫోర్ డేనే అత్తయ్యకి చెప్దామని ఫిక్స్ అయ్యాము. ఆ రోజు ఇంకా చాలా వర్షం పడుతుంటే వేడి పానీపూరి కనిపించింది. నేను పానీపూరి తిని చాలా మంత్స్ అవుతుంది, సో టేస్ట్ చేద్దాం అనేసి తిన్నాను. అదే ఫస్ట్ అదే లాస్ట్ ఈ ప్రెగ్నెన్సీలో. జంక్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. యాక్చువల్లీ మెయిన్ గా ఇందులో అజినోమోటో వేస్తారు కాబట్టి అస్సలు మంచిది కాదు. ఆ రోజు యాక్చువల్లీ వర్షం ఎఫెక్ట్ వల్ల తినాలనిపించింది. ముందు కూడా ఒక 8 months 9 months అవుతుంది అసలు తినక నేను పానీపూరి. ఓన్లీ పానీపూరి అని కాదు, మైదా కానీ జంక్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవాయిడ్ చేసేసాను నేను ప్రెగ్నెన్సీ కన్నా ముందే. ఎందుకంటే నేను హెల్త్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఫస్ట్ హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అసలు ఒక 6-7 months తర్వాత పానీపూరి ఇప్పుడే తిన్నా నేను. ఒకరోజు వర్షం పడుతుంటే ఫుల్ స్టక్ అయిపోయింది. ఆ రోజు అది చాలా మంత్స్ అవుతుంది, 8-9 months అవుతుంది. ఈ జంక్ ఫుడ్ అంతా బంద్ చేసి చాలా డేస్ అవుతుంది. సో మా అత్తని సర్ప్రైజ్ చేయడానికి అంటే ఏదైనా బేబీకి సంబంధించిన థింగ్స్ తీసుకుందాం అనేసి ఇక్కడ మ్యాక్స్ కనిపించింది, అందులోకి అయితే వెళ్ళాము. ఫర్ ది ఫస్ట్ టైం నేను కిడ్స్ వేర్ లో డ్రెస్సెస్ చూస్తున్నాను. సీరియస్లీ ఫస్ట్ టైం. అసలు ఎవరికి ఇప్పటి వరకు డ్రెస్సెస్ చూడలేదు నేను. ఎంత క్యూట్ అనిపించాయో ఈ డ్రెస్సెస్ అన్ని. ఆ ఫీలింగ్ వేరే ఉండే అసలు. మెయిన్లీ స్పెషల్లీ గర్ల్స్ డ్రెస్సెస్ చూస్తే మస్తు అనిపించింది. సో కాకపోతే ఇక్కడ ఏ చూసినా బ్లూ కలర్ ఆర్ పింక్ కలరే అనిపించింది. లేదంటే అంటే గర్ల్స్కి అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. సింపుల్గా ఏదైనా టీ షర్ట్, న్యూ బర్న్ టీ షర్ట్స్ అలాంటివి ఏమైనా చూస్తున్నా. అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఏదో ఒకటి కొంటున్నా కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి లైక్ మెమొరబుల్ అనమాట. సో అది ఏది తీసుకున్నా సరే. కాకపోతే ఇక్కడ నాకు మొత్తం గర్ల్వి డ్రెస్సెసే కనిపిస్తాయి. నా కళ్ళు ఎప్పుడు గర్ల్ డ్రెస్సెస్ పైనకే పోతాయి. మీరు కామెంట్స్ లో గెస్ట్ చేయండి, అంటే లైక్ గర్ల్ బేబీ అనుకుంటున్నారా, బాయ్ బేబీ అనుకుంటున్నారా అనేది. సో మేము కూడా చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇక్కడ న్యూ బర్న్ సైజ్వి లేవన్నమాట. నేను వాటి కోసమే సర్చింగ్ అయితే లేదా పింక్ లేదా బ్లూ ఇవే కనిపిస్తున్నాయి. సో నాకు ఇది అంతలా ఓకే అనిపించలేదు. ఇది ఒక్కటి వావ్ ప్లెజెంట్ గా అనిపించింది. గ్రీన్ అండ్ వైట్ వచ్చింది కాబట్టి. యాక్చువల్లీ అయితే అమెజాన్ లో బేబీస్ లోడింగ్ అనే ఒక టీ షర్ట్ చూసాను, అది పెడదాం అనుకున్నా. బట్ అది రావడానికి ఇంకా 1 week టైం చూపిస్తుండే. సో అప్పటి వరకు ఆగాల అనేసి మేము ఇక ఈ ప్లాన్ వేసుకున్నాము. కానీ అమెజాన్లో మాత్రం న్యూ బేబీస్కి సంబంధించిన థింగ్స్ అంటే ఇట్లా రివీలింగ్కి ఉన్నాయన్నమాట కొన్ని టీ షర్ట్స్. సో అవైతే చూసాను నేను. అంటే ఒకవేళ ఇలానే ఎవరైనా ప్రెగ్నెన్సీ రివీల్ చేయాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఐడియా. సో ఈ ఐడియా కన్నా అమెజాన్లో తీసుకునే థింగ్స్ బెటర్ అనిపించింది నాకు. సో ఇప్పుడే మ్యాక్స్కి వెళ్ళి ఐ బ్రాట్ దిస్ క్యూట్ లిటిల్ టీ షర్ట్. ఇది బాగుంది. అక్కడ ఏది చూసినా పింక్ బ్లూ కలర్లోనే ఉండే అనమాట. ఎందుకు లైక్
పింక్ ఆర్ బ్లూ ఎందుకు తీసుకోవడం అనేసి. ఆరెంజ్ కూడా ఉండే, ఆరెంజ్ అన్నా వైట్ అన్నా అనుకున్నా. క్యూట్ ఉంది ఏమన్నా. ఇది చూడండి ఎంత ప్రిటీ ఉన్నాయి తెలుసా సైడ్ డ్రెస్సెస్ అయితే, ఎంత క్యూట్ ఉన్నాయి అసలు. ఒక్కొక్క ఫ్రాక్ డ్రెస్ కానీ గర్ల్స్ అయితే ప్రిటీ ఉన్నాయి అసలు. అబ్బా మైండ్ బ్లాక్ అయింది. గర్ల్స్కి కూడా ఇంత క్యూట్ డ్రెస్సెస్ ఉన్నాయని టింగ్ మని వెలిగిందనమాట. అంటే సాయి కాకుండా వేరే ఒక పర్సన్కి తెలియబోతుందంటే ఫస్ట్ మా అత్తయ్యనే అనమాట. ఫస్ట్ నాకు తెలిసిన రోజే మా మమ్మీ కాల్ చేసి చెప్పేద్దాం అనుకున్నా. కాకపోతే ఇన్ని డేస్ మా మమ్మీ డాడీని వెయిట్ చేయించాను కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని ఫిక్స్ అయిపోయా. అది నాకు లైఫ్ టైం మెమొరీగా ఉండిపోతుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేను నా మైండ్లో అలా గుర్తుండిపోతాయి అనమాట. మా అమ్మ అయితే తెలుసు కదా అడుగుతూనే ఉన్నారనమాట. పెళ్ళై నుంచి ఇప్పటి వరకు అడుగుతూనే ఉన్నారు ఎప్పుడు కన్సీవ్ అవుతారని. బట్ అత్తయ్య మాత్రం కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు. సో ఇప్పుడు వరకు లైక్ ప్లాన్ చేసుకోండి అని అన్నారు కానీ అప్పుడో ఇప్పుడో, బట్ రెగ్యులర్గా అడగడం మాత్రం ఉండదు. సో అంత కామ్ అనమాట మా అత్తయ్య. ఇంకా నేను వర్క్స్లో బిజీ ఉంటా కాబట్టి నేను అర్థం చేసుకొని సరే టైం ఇద్దాంలే అన్నట్టు ఆగారు అత్తయ్య కూడా అడగకుండా. అలా అర్థం చేసుకునే అత్తయ్య దొరకడం నేను చేసుకున్న అదృష్టంగా నేను ఫీల్ అవుతా. బయట ఎలా ఉంది సిచ్యువేషన్, బయట వాళ్ళని చూస్తుంటే అయితే సో నాకు అదే అనిపిస్తుంది. నేను చాలా లక్కీ, చాలా బ్లెస్డ్ అయి పుట్టాను అని. ఇక్కడ నేను సాయి మా అత్తయ్యకి ఏదైనా ప్రాంక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. బట్ ముందే కన్ఫ్యూజ్ అయిపోతారు, చాలా కామ్ ఉంటారు, ఎందుకు ప్రాంక్లు అవన్నీ అనేసి నేను అంటున్నా. సో సాయి ఏమో ఏదైనా ప్రాంక్ చేద్దాము అంటున్నారు. వేరే మ్యాటర్స్లో దేంట్లో అయినా ప్రాంక్ ఇలాంటి ఫన్ చేయొచ్చు కానీ ఇలాంటి ఎమోషనల్ థింగ్స్లో అయితే అసలు ప్రాంక్ అలా ముందు ప్రాంక్ చేసి మళ్ళీ ఎస్ చెప్తే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది. సో అలా కాకుండా ప్లెజెంట్గానే ఇలానే మంచిగా చూపిద్దాము అనేసి అనుకున్నాను. నిజం చెప్తున్నాను, ఈవెన్ నాకు ఇట్లా పాజిటివ్ అని తెలియగానే ఆ రోజు ఫస్ట్ మా మమ్మీకే చెప్పాలి ఈ మాట, మమ్మీకి అనుకున్నా. అలా ఉండే ఆ రోజు. ఎందుకంటే షీఈస్ ది వన్. ఎప్పుడెప్పుడు దివ్య ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు, ఎప్పుడు ఉంటావు, ఎప్పుడు కన్సీవ్ అవుతావు, ఇదే మాట అనమాట. మా మమ్మీ లేస్తే పంటే ఆ దేవుడికి అదే మొక్కుతుండొచ్చు నా అనుకునే వాళ్ళని. నేను జస్ట్ కౌంట్స్లో చెప్పవచ్చు అనమాట. సో వాళ్ళు ఈ న్యూస్ చెప్తే ఎట్లా ఫీల్ అవుతారో. ఎందుకంటే ఎప్పుడు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు మీరు మరి అన్నప్పుడల్లా నేను ఇంకా మస్తు టైం ఉందిలే అని చెప్పేదాన్ని. ఇంకా ఆ టాపిక్ స్కిప్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు వాళ్ళు ఈ న్యూస్ వింటే షాక్ అవుతారా, ఏమవుతారు, అసలు ఎట్లా ఫీల్ అవుతారు. మా మమ్మీ మొన్న రీసెంట్గానే నువ్వేం చేస్తావు నాకు తెలియదు, 6 monthsలో నాకు గుడ్ న్యూస్ చెప్పకపోతే చూడు బాగుండదు అన్నది. 6 months నీకు టైం ఇస్తున్నా అన్నది. నేను ముందే చెప్తున్నా 6 months టైం ఇచ్చింది మా మమ్మీ ఎక్స్ట్రాగా. ఇంకా రీసెంట్లీ అయితే మా మామయ్య గురించి చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో కానీ డిఎమ్స్లో కానీ. సో మీ మామయ్య గారిని చూపించండి అనే రియాక్షన్ కూడా పెట్టండి అనేసి. సో ఆయన ఇక్కడ ఉండరు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు కాబట్టి నాకు అంత పాసిబుల్ ఉండదు, వీడియో తీయడానికి కుదరదు. సో వర్క్లో బిజీ ఉంటారు కాబట్టి హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అండ్ ఆల్సో నాకు అందరినీ లైక్ వీడియోస్కి వాళ్ళని రమ్మని ఇబ్బంది పెట్టాలని ఉండదు నాకు. బికాస్ ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. సో చాలా మందికి కెమెరా షై ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. నాకు ఎవరికైనా నా వీడియోస్లో రమ్మని నేనైతే ఫోర్స్ చెయ్యను. ఈవెన్ సాయికే నేను అడగను, ఆయన ఇష్టంతో వస్తే ఓకే కానిస్తాను వీడియో, కానీ లేదు అంటే అసలు నేను ఫోర్సే చెయ్యను. ఎందుకంటే ఐ జెన్యున్లీ రెస్పెక్ట్ అదర్ ఒపీనియన్స్ కూడా. ఇంకా కమింగ్ వీడియోస్లో అయితే నేను ప్రెగ్నెన్సీ జర్నీని షేర్ చేసుకోబోతున్నాను. అంటే నాకు కూడా ఇవన్నీ న్యూ ఫేస్ కదా. సో నేను కూడా కొత్తగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఇవన్నీ. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. సో నేను కూడా కొత్తగా అన్నీ తెలుసుకున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే ప్రెగ్నెన్సీ జర్నీ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎలా అయింది అనేది షేర్ చేసుకుంటాను కమింగ్ వీడియోస్లో. మదర్హుడ్ ఇంత బాగుంటుందా, లైక్ నేను ఇంత ప్రీషియస్ మూమెంట్ని ఎలా ఎంజాయ్ చేయాలి అన్న దాంట్లోనే ఉన్నా నేను. ఎవ్రీ మూమెంట్ నేను ఏం తినాలి, ఎలా ఉండాలి, హౌ ఐ షుడ్ బీ, ఇవి ఆలోచిస్తున్నా ఈ మధ్య అయితే మొత్తం. సో యా, అట్ ద సేమ్ టైం నా వర్క్స్ కూడా అవి ఇవి బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. చెప్పాలంటే ఈ టైం వరకు నేను ఏదైనా ఒక లేబుల్ క్లాతింగ్కి సంబంధించింది ఓపెన్ చేద్దామని అనుకున్నాను పేజ్. కాకపోతే సడన్గా దేవుడు నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు లైఫ్లో. సో లైఫ్లో మనకి అనుకున్నది ప్రతిదీ అవ్వదు కదా. ఇది కూడా నాకు చాలా పాజిటివిటీని ఇచ్చిందనమాట. మేబీ మా లైఫ్లో ఇంకో పర్సన్ యాడ్ అయ్యాక స్టార్ట్ చేస్తే అది ఇంకా హైయెస్ట్ ప్లేస్కి రీచ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఐ ఆల్వేస్ ట్రై టు థింక్ పాజిటివ్. సో
ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ జర్నీ గురించి అయితే చాలా థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఉంది, బట్ కమింగ్ వీడియోస్లో ఐ ట్రై టు షేర్. ఇక్కడైతే మా అత్తయ్య దగ్గరకు వచ్చేసాము గిఫ్ట్ తీసుకొని. సో మా అత్తయ్య స్మైల్ చూస్తున్నారా, ఏదో గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అని కూర్చొని వీడియో స్టార్ట్ చేసింది ఏంటి దివ్య అని ఫుల్ నవ్వుతూ ఉంది. సడన్లీ కెమెరా ఆన్ చేయగానే ఇప్పుడు ఎందుకు వీడియో అని అడుగుతున్నారు. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యండి, చెప్పుకో ఏంటది. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యని గిఫ్ట్ ఇది నీకు. నాకేం గిఫ్ట్? కమ్మలు. ఇంకా శారీగా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది అంటావా? సారీ. చాలా భయం ఉంది అయితే నాకు. ఇప్పుడు గిఫ్ట్ ఏంటి? బర్త్డే కాదు, బర్త్డే కాదు, మ్యారేజ్ డే కాదు, ఏ డే కాదు. అదే ఏం గిఫ్ట్ అనుకుంటున్నావు? చెప్పు, ఏం గిఫ్ట్ అనుకుంటున్నావు? అనుకుంటున్నా. చెప్పు. ఏం గెస్ చేస్తలేదు. ఏం గెస్ట్ లేదా? ఏం గెస్ట్ చేయట్లే అంట. నా హార్ట్ ఎక్కువ కొట్టుకోకముందే ఇచ్చేస్తున్నా నేను. అయ్యో ఏంటవి? రియాన్స్కి రియాన్స్కి వస్తే అవి రావు. రియాన్స్కి వస్తే అవి ఎవరికి? ఎవరికి? మనసకా. చెప్పలే మానస. థ్యాంక్ యూ. అయ్యో ఎందుకట్లా షాకింగ్ ఇస్తావు? నీకే. నాకే. థ్యాంక్ యూ. హ్యాపీ. నేను కూడా హ్యాపీ. షాక్ అయినావా? షాక్. షాక్ లోనే ఉన్నావా? హ్యాపీ. మమ్మీ కూడా చెప్పాలి. ఫుల్ హ్యాపీ. మమ్మీ కూడా తెలియదు. హ్యాపీ. ఇప్పుడు మనసకి ఏమనుకున్నా? మంచిగా అనుకున్నావా? మా అత్తయ్య యాక్చువల్లీ మేము ప్లాన్ చేయబోతున్నామని కూడా కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మాన్సి వాళ్ళకి అంటే మా సిస్టర్ ఇలా వాళ్ళకేమో అని అనుకున్నారు. చాలా సడన్ షాక్ ఇచ్చేసామన్నమాట. ఆ న్యూస్ గురించి కూడా ఎప్పుడు తీసేవాళ్ళం కాదు, బట్ అందుకే చాలా షాక్ అయిపోయారు అత్తయ్య. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఫస్ట్ టైం నేను ఎలా ఫీల్ అయ్యానో పాజిటివ్ రాగానే అనేది నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను మా అత్తయ్య తోటి. ఎంతైనా ఇంట్లో వాళ్ళతో ఈ న్యూస్ షేర్ చేసుకుంటే వచ్చే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, అసలు వేరే లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ మూమెంటే మా అత్తయ్య నీకు ఇష్టమైన సేమియా స్వీట్ చేస్తాను అన్నారు. సో ఇక్కడ చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అలా డ్యాన్స్ చేస్తూ గుర్తుండిపోతుందని. చెమటలు వచ్చేసినాయి అత్తయ్యకి. హ్యాపీ కదా, అందుకే అసలు ఆ న్యూస్ ఎట్లా తీసుకోవాలో అర్థం కాదు. స్వీట్ తెచ్చుకుందాము, సేమియా చేసుకుందాము. యాక్చువల్లీ మా అత్తయ్య అంత ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆ రోజైతే. అసలు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తూనే ఉన్నారు. వెంటనే నా ఫేవరెట్ స్వీట్ ప్రిపేర్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఇక్కడ పాలు పొంగిపోయాయి అంటే ఇట్లా గుడ్ సైన్ అంటారు కదా, పాలు పొంగినప్పుడు అయ్యో అనకుండా మంచికే అని అనుకోవాలంట. సో అది మా మమ్మీ ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. అంటే అలా అని చెప్పేసి పొంగ పెట్టడం కాదు, అవి సడన్గా వాటంతలా అవి పొంగితే. సో ఇక్కడ స్వీట్ అయితే ప్రిపేర్ అయిపోయింది, సాబుదానా సేమియా స్వీట్. చాలా బాగా చేస్తారు అత్తయ్య, ఇదైతే నా ఫేవరెట్ అనమాట. ఎక్కువగా స్వీట్ తినాలనిపించట్లేదు అంటే చాలా తక్కువ షుగర్ వేసి చేశారు. చాలా అంటే చాలా టేస్టీ అయింది. ఐఎమ్ సో బ్లెస్డ్, నాకు అమ్మ లాంటి అత్తమ్మ దొరికినందుకు. అందుకే ఎప్పుడు ఇద్దరు అమ్మలు అని అంటూ ఉంటా. స్వీట్ అయితే చాలా ఎమ్మిగా అయింది. నేను రెసిపీ ఎప్పుడైనా పెట్టడానికి ట్రై చేస్తాను, సూపర్ టేస్టీ ఉంటుంది. సో అలా ఆ రోజు అంతా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు ఏ వీడియో కావాలి అనేది కామెంట్ అండ్ లెట్ మీ నో. ఈ వీడియో ఎక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బై గైస్.